రామనామ విశిష్టత. సామాన్యులైన భక్తులెల్లరనూ రామనామమును రామాయణ కావ్యములోని శ్రీరామచంద్రుని నామమని భావింతురు. కానీ ఆ అభిప్రాయము సరికాదు. రామాయణ కావ్యంలోని శ్రీరామచంద్రుని కన్నా ఈ ఆధ్యాత్మికపరమైన రామనామము పురాతనమైనది. రామాయణ మహాకావ్యమును రచించిన మహాకవి వాల్మీకి మహర్షి రామాయణ కథాకాలమునకు ముందుగానే రామనామోచ్చరణతో పునీతుడై మహర్షి అయ్యనని గమనించగోర్తాము. ఇంతటి విశిష్ట శక్తిగల రామనామమును దశరథ మహారాజు తన అగ్రతనయునికి నామకరణం చేసి ధన్యుడయ్యను. దశరథాత్మజుడు కూడా రామనామాలంకృతుడై మహాశక్తివంతమైన రామ శబ్దానికి ప్రతీకయై ఆ విశిష్టమైన రామనామమునకు సంపూర్ణ సార్థకత చేకూర్చెను. రామనామమునందు మంత్రాత్మకమైన నిగూఢార్థము ఇమిడి ఉన్నది. రామ నామాక్షరములను రా ప్లస్ ఆ ప్లస్ మా అని విశ్లేషించిన రా కారము రుద్రుణ్ణి, ఆకారము బ్రహ్మను, మకారము విష్ణువును సూచించుచున్నవి. ఈ విధముగా రామశబ్దము బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైన పరబ్రహ్మ స్వరూపమునకు ప్రతీకయై ఉన్నది. మరియు ఈ శృతి వాక్యమును అనుసరించి రామ అను అక్షరములలో రా అక్షరమునకు తత్ అని అర్థము, అనగా పరబ్రహ్మము అని భావము. మా అక్షరమునకు త్వం అని అర్థము, అనగా జీవాత్మ అని భావము. కావున రామ అను శబ్దము జీవాత్మ పరమాత్మలను రెండు ఒకటే స్వరూపమే అని అర్థమగుచున్నది. అన్ని నామములు భగవంతునివే అయినను రామనామములో ఒక ప్రత్యేకమైన విశిష్టత ఇమిడియున్నది. అష్టాక్షరి మహామంత్రము అయిన ఓం నారాయణాయ నమఃలో రా బీజాక్షరము, పంచాక్షరి మహామంత్రము అయిన ఓం నమఃశివాయలో మా బీజాక్షరము అయి ఉన్నవి. అత్యుత్తమమైన మహాశక్తివంతమైనటువంటి ఈ రెండు దైవమంత్రముల యొక్క బీజాక్షరముల సంపుటియే రామనామము. ఈ విధముగా ఈ రెండు మంత్రముల యొక్క శక్తిని సంతరించుకుని అత్యంత శక్తివంతమైన ముక్తిదాయకమైన మంత్రరాజముగా వెలుగొందుచున్నది. ఈ విధముగా హరిహరాత్మకమైన చిద్రూపముతో తారక మంత్రం అయినది. భవబంధముల నుండి తరింపజేయునది. కావుననే ఈ రామమంత్రమునకు తారక మంత్రమని కూడా పేరొచ్చినది. రామనామ ఉచ్చారణలోనే ప్రాణాయామ శక్తి ఇమిడియున్నది. స్వభావ సిద్ధముగా పూరకమయ్యున్న శ్వాసను మకార ఉచ్చారణతో కుంభించి రకార ఉచ్చారణతో రేచకము చేయుట వలన పూర్తి ప్రాణాయామము అగుచున్నది. ఈ విధముగా ఒక పక్క రామనామ సంకీర్తన ఫలితమును పొందుచు వేరొక పక్క ప్రాణాయామ ఫలితమును కూడా పొంది వాల్మీకి మహర్షి అయిన జగద్విఖ్యాతి పొందియున్నారు. వాల్మీకి మహర్షి రామ రామ అని ఉచ్చరించి తరించుటలో గల పరమార్థం ఇదియే. మరియు ఈ క్రింది విధముగా కూడా రామనామమును ప్రాణాయామమునందు సంధించి ఆచరించినచో ఉత్తమ ఫలితములను పొందవచ్చును. ప్రాణాయామములో ఊపిరిని పూరకము చేయు సమయంలో రా అక్షరమును ఉచ్చరించవలయును. ఊపిరిని రేచకము చేయు సమయంలో మా అక్షరమును ఉచ్చరించవలయును. ఈ విధముగా ప్రాణాయామమునందు రామ అను తారక మంత్రమును సంధించి జపము చేసినచో మన పాపకర్మలు అన్నీయూ నశించి మనస్సు ప్రశాంతత చెంది ఉత్తేజమును పొందును. ఈ విధముగా ప్రాణాయామమునందు రామమంత్రమును చేర్చి కేవలం 5 నిమిషముల కాలము ఏకాగ్రతతో జపము చేసినచో ఆ కొలది కాలములోనే మనకు ఎంతో మార్పు కనిపించును. మన మనసు నిర్మలంగా ఉండును. దీనినే ప్రత్యక్ష దృష్టాంతముగా గ్రహించవచ్చును. ఒక పక్క ప్రాణాయామ ఫలితమును పొందుచు వేరొక పక్క రామనామ సంకీర్తన ఫలితమును కూడా పొందవచ్చును. రామ అను రెండక్షరములు మహత్తర శక్తి కలిగిన పరబ్రహ్మ స్వరూపమగుటచే రామశబ్దము అత్యంత శక్తివంతమైన మంత్రరాజముగా విశిష్టమైన నామముగా అనాది నుంచి వెలుగొందుచు సర్వ పాపనాశిని అయి సర్వసిద్ధి ప్రదాయకమై ముక్తిదాయకమై వెలుగొందుచున్నది. రామనామములోని రాకార ఉచ్చారణతో శ్వాస బయటికి వచ్చినప్పుడు ఆ శ్వాసను అంటుకుని మనఃపూర్వకృత పాపపుంజములు, చెడు తలంపులు బయటికి వచ్చును. వెనువెంటనే మకారమును ఉచ్చరించుట వలన కుంభకము ఏర్పడి బయటి శ్వాస లోపలికి పోకుండా తలుపుల వలె అడ్డుపడి బయట ఉన్న పాపపుంజములను మరలా లోనికి ప్రవేశింపనీయకుండా ఉంచి మనల్ని పునీతులుగా చేయుచున్నది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ 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 అని 3 సార్లు రామనామమును జపించినచో విష్ణు సహస్రనామమును జపించినంతటి పూర్తి ఫలముతో సరి సమానమని పరమశివుడు పార్వతీదేవితో చెప్పి ఉన్నారు. దీనిని బట్టి రామనామ విశిష్టత ఎంతటి ఉన్నతమైనదో అర్థమగుచున్నది. ఓ భారత, రామ అను అక్షర ద్వయమును అహోరాత్రులు ఉచ్చరించుచుండు వారి గృహములో సమస్తములగు సర్వశుభములు సర్వ సౌభాగ్యములు నిండియుండును. రామనామ విశిష్టత తెలుసుకున్నాం కదా. మరో భాగంలో మరో మంచి విశేషం గురించి చర్చించుకుందాం.